అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్ర స్టైల్లో కోడిగుడ్డు పచ్చిమిర్చి కారం చేసుకుందాం. ఇంట్లో ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చినా లేక మన నోరు బాగోకపోయినా ఇలాంటి రెసిపీలు చేసుకుని కమ్మగా ఒక ముద్ద తింటే చాలు, నోటికి చాలా రుచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం కావాలో ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 6 కోడిగుడ్లు, 2 పెద్ద ఉల్లిపాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడన ఉప్పు, ధనియాలు 2 టీ స్పూన్లు, చిన్న నిమ్మకాయ సైజు ఉన్న చింతపండు, ఒక 6 ఘాటైన పచ్చిమిర్చి, మంట లేనివి అయితే ఒక 10 వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న రోట్లో ముందుగా ధనియాలు వేసుకొని మెత్తగా పొడిగా నూరుకుందాం. ధనియాలు పొడి అయ్యాక పచ్చిమిర్చి వేసుకుని దంచుకుందాం. వాటితో పాటు రుచికి సరిపడా స్పూన్నర ఉప్పు వేసుకున్నాను. కొంచెం నలిగాక కడిగి పెట్టుకున్న చింతపండు వేసుకుని మెత్తగా దంచుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కచ్చా పచ్చాగా దంచుకుందాం. మిక్సీలో మనం ఇలా వేసుకుంటే మొత్తం పేస్ట్ అయిపోతుంది కాబట్టి రోట్లో నూరుకోవాలి. మరియు ముక్కలు కచ్చా పచ్చాగా ఉంటే అలా పంటికి తగులుతూ ఉంటే ఆ రుచే వేరు. ముక్కలు మొత్తం నలిగాక ఒక స్పూన్ జీలకర్ర, ముందుగా తీసి పెట్టుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని దంచుకుందాం. ఇది నూరుతుంటే వచ్చే వాసన ఇలాగే వేడివేడి అన్నంలో కలుపుకొని తినేయాలని ఉంది. కానీ కారం మొత్తం అయ్యే వరకు ఆగాలి కనుక ముందుగా అది చేసుకుందాం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని అడుగు పట్టని కళాయి పెట్టుకోవాలి. ఇది మాత్రం పక్కా, లేదంటే నూరుకున్న పచ్చడి అంతా మాడిపోతుంది. కళాయిలో సరిపడా నూనె వేసుకొని నూనె వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇంగువ మాత్రం రుచికి సరిపడా తప్పకుండా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక లేత కరివేపాకు వేసుకొని చిటపటలాడిస్తూ నూరుకున్న పచ్చడిని ఇందులో వేసుకొని నూనె మొత్తం పచ్చడికి పట్టేలా కలుపుకోవాలి.
ఇలా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి, లేదంటే ఆ టేస్ట్ రాదండి. పచ్చడి బ్రౌన్ కలర్లోకి వేగిన తరువాత గుడ్లని ఇలా అప్పటికప్పుడు కొట్టి వేసుకోవడం వల్ల సరిగా కలవదు, కాబట్టి గుడ్లను ముందుగా కలుపుకొని ఇలా పోసుకోవడం మంచిది. పోసుకున్న తర్వాత ఆమ్లెట్లా అలా ఉంచి కదల్చకుండా ఒక 2 నిమిషాలు వేగనిచ్చి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మొత్తంగా కలుపుకుంటూ ఇలా వేపుకోవాలి. నూనె సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు, లేదంటే మాడిపోతుంది. ఉల్లిపాయ కారం కదండి, కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నాకు ఈ పచ్చడి వేగడానికి 7 నిమిషాలు పట్టింది. ఇదండి నోరూరించే మన పచ్చిమిర్చి కోడిగుడ్డు కారం. ఇప్పుడు వేడివేడి అన్నంలో కలుపుకొని తిందాం. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.